కోచ్ ఇచ్చిన పౌడర్ తిన్నప్పటి నుండి పిచ్చిగా ఆకలేస్తోంది. భయ్యా, పౌడర్ తింటే బాడీ సుల్తాన్ లో సల్మాన్ ఖాన్ లా అవుతుందన్నావు. అవును, నా బాడీ ఏంటి ఆకలికి ఆవురావురమంటోంది. అలా ఆకలేయకూడదే. రోజుకో స్పూన్ తింటే సల్మాన్ లా అవుతావు అన్నానుగా. ఒకటి తింటే ఒక్క సల్మాన్ లా అవుతానని. ఏంటి షారుఖ్ ఖాన్ లా అవుదామని 2 స్పూన్లు తిన్నావా? కాదు భయ్యా, 3 తిన్నాను. 3 దేనికిరా? సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్స్ లా అవుతానని. డబ్బా మొత్తం ఖాళీ చేయాల్సింది. ఏకంగా కబాడీ అయిపోయేవాడివి. అవునా? కక్కుర్తి నా కబాడీ. అప్పుడు మొత్తానికి పోయేవాడివిరా. ఏదో ఒకటి చేయబోయ్యా, ఆకలితో పోయేలా ఉన్నాను. అన్ని స్పూన్లు తింటే లీటర్ల పాలు తాగాలరా. ఆపకుండా కడుపు నిండే వరకు తింటూనే ఉండాలి. ఏం తినాలి? నా ఆకలి చావుకి మార్గం చూపించావా తండ్రి? ఏం చేస్తున్నావురా? దేవుడి ప్రసాదంలో ఉప్పు ఉందో లేదో టెస్ట్ చేస్తున్నాను. నకరాలు చేస్తే నరుకుతా బిడ్డ. నువ్వు తీసుకుంది స్వీట్ అయితే అందులో ఉప్పు ఏడికెళ్ళి వస్తుందిరా? అంటే అది గిది ఏంటి? పూజ కావాలి, అప్పుడే తినాలి. పూజ కావాలా? ఆవిడెవరు? పూజ రావాలే కాదురా, పూజ కావాలే అన్నా. ఓ అదా. సాయంత్రం వరకు ఎవరు ముట్టనికి వీళ్ళే. ముట్టుకుంటే మూతుకు వాతలు పెడతా. సర్లే, ఇంతకి వీళ్ళంతా ఇక్కడ పూజ సామాగ్రి తీసుకురానికి పోయిండ్రు. నువ్వు కూడా పోయి వాళ్ళకి హెల్ప్ చేయి. అలాగే. ఇక్కడ పెట్టిన స్వీట్స్ ఏమైనాయి? కొంపదీసి స్వామి తినేసిండా ఏంది? అయ్యో, గణపతి పప్ప, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. ఒక్క ప్రసాదమే తిన్నావనుకున్నా. అయ్యో, ఈ పాలు కూడా తాగేసినావా స్వామి? ఈ విషయం ఊరంతా చెప్పి నీ మహిమ చూపిస్తాను. జై గణేష, జై జై గణేష, జై గణేష. ప్రభా వల్ల ఇంత లేట్ అయింది. లేట్ చేశాను కాబట్టి లేత మామిడాకులు దొరికాయి. అవును, లేకపోతే వాడు మన కళ్ళు కప్పి మొక్కలున్న మామిడాకులు ఇచ్చేవాడు. మామిడాకుల వరకు ఓకే, మరి ఎలక్కాయల కోసం అంత లేట్ చేయాలా? ఎలక్కాయలంటే గుండ్రంగా ఉండాలి. వాడు కోడిగుడు షేప్ లో ఇస్తుంటే ఎలా తీసుకోమంటావు? ఎలక్కాయలు వంకరగా ఉంటే దేవుడు ఏమైనా ఫీల్ అవుతారని చెప్పాడా? ఈ ప్రభా ఫీల్ అవుతాడు. పర్ఫెక్ట్ గా పూజ చేయకపోతే పుణ్యం కూడా పర్ఫెక్ట్ గా రాదు. ప్రభా, పర్ఫెక్ట్ గా మనం మన ఇంటికి వచ్చామా? ఒక్కసారి అచ్చుడు, గేటికి నా ఫోటో దిష్టి బొమ్మలో ఉందిగా, పోనీలే. అదేంటి, వేరేది ఉండాలి కదా? ఆ దిష్టి బొమ్మ పర్ఫెక్ట్ గా లేదు. పర్ఫెక్ట్ దిష్టి బొమ్మ దొరికే వరకు నేనే పర్ఫెక్ట్ దిష్టి ఎక్స్ప్రెషన్ ఇచ్చి అలా పెట్టాను. ఆ ఫోటో చూసి దారిని పోయే ఏ ముసలాడో బకెట్ తన్నేసి ఉంటాడు. వాడి తాలూకా జనాలై ఉంటారు వీళ్ళంతా. గొడవకి గొడ్డలతో రావాలి కానీ పాలు ప్రసాదాలతో ఎందుకు వస్తారు? పదండి, ముందు విషయం ఏంటో కనుక్కుందాం. ఆ ముసుగెందుకు? నిన్ను గుర్తుపడితే కొడతారనా? కాదు, నా మొహం చూస్తే వాళ్ళు కూడా చేస్తారని. పదండి. ఏమయ్యా, మేమంతా క్యూలో నిలబడ్డాం, కనపట్లేదా? మొఖానికి ముసుగు, వెనకాల 2 అమ్మాయిలు. ఏదో మాఫియా డాన్ లాగా. వెళ్ళి లైన్ లో రాపో. నేను ముసుగు తీస్తే మార్చి చేస్తావు. ఆహా, ఏది చూపించొద్దా? మామూలు ముసుగు కాదు దీన్ని. బయట లొల్లేంది? మీ వినాయకుడు పాలు ప్రసాదాలు తింటున్నాడని చూడటానికి వచ్చిన జనం కొట్టుకుంటున్నారమ్మా. దేవుడి కోసం కొట్టుకున్నాడేందే? పద చూద్దాం. దేవుని చూడనీకొచ్చి లొల్లేంది? మేమెంతో దూరం నుంచి వచ్చి లైన్ లో ఉంటే ఇప్పుడు ఇతను వచ్చి ఊపుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. లైన్ లో రమ్మంటే గొడవ పడుతున్నాడు. ఆయన ఇంట్లోకి ఆయన
దేవుణ్ణి రానీకుంటే ఎట్లా? అయినా మా ఇంట్లో దేవుని చూడటానికి వీళ్ళంతా రావడం ఏంటి? మీకు తెలియదు కదా, మీరు మార్కెట్ కి పోయినాక మన వినాయకుడు నైవేద్యంగా పెట్టిన ప్రసాదం తిని పాలు తాగిండు. ఇన్నాళ్ళకి మనల్ని దేవుడు కరుణించాడు. కాఫీ షాప్ లాడ్జ్ నుంచి డైరెక్ట్ గా మన ఇల్లు గుడిగా అప్డేట్ అయిపోయిందనమాట. వినాయకుడు పాలు తాగడం ఏంటి? వింత కాకపోతేను. వింతే ఉంది, కలికాలంలో దేవుడున్నాడని ఆయన చూపించిన మహిమ. ఆహా, అలాని ఆయన నీతో చెప్పాడా? నా కళ్ళతో నేను చూసే వరకు నేనైతే నమ్మను. అందుకే లోపలికి వచ్చి ఒకసారి చూస్తే నువ్వే చెప్తావు. సరే పదండి. ఆగండి ఆగండి ఆగండి, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి చూసొచ్చాక అప్పుడు చెప్తాను. రండి, చూడండి చూడండి, ఈ వినాయకుడు నేను పెట్టిన ప్రసాదం పిండి వంటలు అన్ని తినేసిండు. నువ్వు చేస్తే మాకి తినబుద్ది కాదు, ఇంకా దేవుడు ఎలా తిన్నాడంటావు? కావాలంటే ఇప్పుడు చూడండి. ఏడి వినాయకుడు ఇంకా ప్రసాదం తినలేదే, పాలు తాగలేదే? గిట్ల కాదు, కళ్ళు మూసుకొని చూడండి. కళ్ళు మూసుకొని లేదా చూసేది? కళ్ళు మూసుకొని చూడమంటే మూసుకొని దండం పెట్టుకొని గప్పుడు చూడండి. జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి. ఆపండి. జన విజ్ఞాన నిర్మూలన మెంబర్ గా నేను ఇది నమ్మను. కుంట తీసి ప్రభావం వల్ని పట్టిస్తాడా ఏంటి? కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా నమ్మవా? నా భక్తికి దేవుడు కరెంట్ చేస్తే నమ్మవా? అన్నే పర్ఫెక్ట్ గా చేసే నన్నే కరుణించిన దేవుడు నిన్నెలా కరుణిస్తాడు? అంత నమ్మకం లేనప్పుడు నువ్వెందుకు ఇక్కడ? నువ్వు వెళ్ళి లోపలికి వస్తున్న జనాల దగ్గర చందాలు వసూలు చేయి. ఎందుకు? ఎలాగో మన కాఫీ షాప్ కి గిరాకీ లేదు కదా, దేవుడే ఇలాగా మనకి దారి చూపించాడనుకో. కాఫీ షాప్ కలెక్షన్స్ అని చెప్పి నా లోపల నవన్నీ కన్విన్స్ చేయలేరు. కానీ నేను కన్విన్స్ అయ్యాను. అయ్యా, ప్రభాని పంపించేసి మంచి పని చేసినావు. ఇప్పటిదాకా కళ్ళు మూసుకొని ప్రసాదం తింటున్న వినాయకుడిని చూశారు కదా, ఇప్పుడు కళ్ళు తెరిసి ప్రసాదం తింటున్న వినాయకుడిని చూపిస్తా. ఉండండి, నాకు ఇట్రా. చక్కెర పొంగలి ఇరగదీసావనుకో. నాకే అంత నచ్చిందంటే వినాయకుడికి ఇంకా బాగా నచ్చుతుంది. ఈ రోజు నా చేతిలో చచ్చినవరా. బయటున్న జనాలకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. గొడవ సంగతి అటుంచు, దేవుడి పేరు చెప్పి జనాల్ని మోసం చేస్తున్నావని ఛానల్స్ లో స్క్రోలింగ్ చేసి మరి మనల్ని చూపిస్తారు. అయినా పొద్దున్నుంచి అన్ని పాలు అంత ప్రసాదం ఎలా తిన్నావని అడగండి, ఎందుకు తిన్నావని అడగండి. ఏదో ఒకటి ముందు చెప్పిచావు. వినాయకుడికున్నంత విజ్ఞానం కావాలని ఒక బాబాని అడిగాను. అందుకైనా జ్ఞానం విజ్ఞానం పెరగాలంటే బ్రెయిన్ పెరగాలి, బ్రెయిన్ తో పాటు బాడీ పెరగాలని. బాడీ పెరగాలంటే ఫుడ్ పెరగాలి, ఫుడ్ పెరగాలంటే వినాయకుడికి పెట్టిన ప్రసాదాలు తినాలి అన్నాడు. అంతేనా? అవును. కొడతా యాదవా, ఇట్లా పిచ్చి పిచ్చి పిట్ట కథలు చెప్పినావంటే. వాడు ఏదో పని చేసినా మనకి కలిసొచ్చి పని చేశాడు. అవును, మనం ఈ నాటకం ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే చందాలు కానుకలు మన అవసరాలు అప్పులు అన్ని తీరిపోతాయి. దేవుని పేరు చెప్పి జనాల్ని మోసం చేయడం తప్పు, పైగా పాపం కూడా. ఆ దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు, ఐడియా ఇచ్చాడు. ఇప్పుడు కాదు కూడదని నిజం చెప్తే జనాలు మనల్ని కుమ్మ వదిలేస్తారు. అక్క, వైష చెప్పింది నిజమే. ఆ వచ్చే పాపం ఎలాగో తెనాలి అకౌంట్ లోకి వెళ్తుంది. వచ్చిన డబ్బుల్లో సగం దేవుడి హుండీలో వేద్దాం. దేవుడి చింద 100 వెళ్ళు. అబ్బో 500 వెళ్ళు. ఆగు. ఏంటి ఎలా వాసన చూస్తున్నావు? పర్ఫెక్ట్ గా స్నానం చేసావో లేదో అని. జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై. ఏంటి జనాలు పవర్ స్టార్ సినిమాకి వచ్చినట్టు వస్తూనే ఉన్నారు? ఆగాగు, ఇందాక నువ్వు ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చావు కదరా? అవును. ఇదేమన్నా పోలింగ్ బూత్ అట్రా,
దొంగనోట్లు వేయడానికి వచ్చినట్లా మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? చందా ఇస్తున్నాం కదయ్యా, దేవుడు మహిమ ఎన్నిసార్లు చూసినా తరువు తీరట్లేదు. లోపల ఏదో జరుగుతుంది. నన్ను బయట పెట్టి వాళ్ళంతా ఏదో చేస్తున్నారు. పెడతా కనిపెడతా. అదేంటో అన్న, దేవుడు ఎప్పుడో ఎదవల ఇంటికి వస్తాడు. ఏరా ఈ ఇంటి వాడు మరీ అంత ఇదవా? వీడికి ఎదవ చేదేస్తామని బయట పెద్ద టాకు. ఏరా బయట టాకని నా గురించి నాతోనే వాళ్తావా? ఇలాతే పాలు పళ్ళు దేవుడి ముందు పెట్టి కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి. నువ్వు ఇక్కడ తినకూడదు. అయ్యయ్యో ఇది నేను తింటాను కాదు, దేవుడు తింటానికి. గణేష తిను, తినయ్యా తిను. దేవుడితో పరాశకలు ఆడుతున్నావా? లే ప్రసాదం పెడుతున్నా, నువ్వు గమ్మనుడు. దేవుడు ఎలా పడితే అలా, ఎవరు పడితే వాళ్ళు పెడితే తినడు బాబు. నువ్వు పెడితే తింటారా? దేవుడికి పెట్టే పద్ధతి అది కాదు. మరి ఎట్లా పెట్టాలి? నువ్వు పెట్టి చూపించు. దేవుడు తింటూ నేను చూడాలి. ఐ వాంట్ టు సీ దేవుడు తినడు. దేవుడు తినడం చూస్తే తట్టుకోలేవు, ఇట్లా డైరెక్ట్ గా చూస్తే కళ్ళు పోతాయి. అయితే కన్ను మూసుకుని ఇంకో కన్ను చూస్తా, చూపిండ్రి. రే ఎవరా నువ్వు? ప్రభాకర్ కన్నా ఎదవలా ఉన్నావు. ఇప్పటిదాకా దేవుడు ప్రసాదం తిన్నాడు, పాలు తాగిండ్రు అన్నారు. నువ్వు నమ్మట్లేదనే స్వామి మాట్లాడాడు. లే మీలో ఎవరో పెదవులు కలపకుండా మిమిక్రీ చేసిండ్రు. అందుకే నా కళ్ళతో నీ వినాయకుడు తినడు చూడాలి. తప్పదా? తప్పది. సర్లే కనీసం దేవుడికి దండమైనా పెట్టుకో. చెప్పినవా నువ్వు వినకుంటివి, ఇప్పటికైనా నమ్ముతావా? సత్యం నమ్మను, మిమ్మల్ని అస్సలు నమ్మను. ప్రభా నువ్వా? అవును ప్రభానే. ప్రభానా? వీడని తెలియక ఏదేదో వాగేశానేంటి? ఏంటి లొల్లి? లొల్లి కాదు లొసుగు. ఇక్కడ ఏదో లొసుగుంది, అందుకే ముసుకేసుకొని వచ్చా. నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏమీ లేదు. మూసుకుని వెళ్ళి చెప్పింది చెయ్యి. నేను మూసుకోవడం కాదు, మీ చేత మీరు చేస్తున్నామని ఊహించాకే అప్పుడు మూసుకుంటాను. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. ఈ జనాల అజ్ఞానాన్ని పోగొట్టే మా అన్వేష్ గాని పిలవక తప్పదు. అన్వేష్ పిలవగానే ప్రత్యక్షమయ్యావా? కాదు, నువ్వు అరవగానే ఈ లైన్ లోంచి పక్కకొచ్చాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏ ఇంట్లో వినాయకుడు? సూపర్ రా. ఎక్కడ బొక్కుందో అక్కడ నీ అన్వేషణతో లొసుకుని బయటపడతావు కాబట్టే నేను నిన్ను తెలుసుకున్నాను. పద లోపలికి. కమ్. నా ఫ్రెండ్ అన్వేష్. పూల పండ్లు తీసుకురాకుండా పుస్తకం తీసుకొచ్చిండేంటి? అన్వేషణకి. ఇక్కడేం అన్వేషించాలి? వినాయకుడు పాలు తాగేది, ప్రసాదం తినేది. అన్వేషణకి అందని తట్టు ఏదీ లేదు. లెక్కలైనా ఎవరి బొక్కలైనా ఇట్టే పట్టిస్తాడు. దొరికితే అన్వేష్ గడు పోస్టులకు చెప్పి నాకు సెల్లో చుక్కలు చూపిస్తాడేమో. స్వామి, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. అసలు నిన్ను చూద్దామని ఇక్కడికొచ్చాను. తీరా ఇక్కడికొచ్చాక ఈ ప్రభాగాడికి బుక్ అయిపోయాను. నీకు మాత్రం తెలీదా, ఏ జాబు రాక ఈ నిజ నిర్ధారణ కమిటీలో జాయిన్ అయ్యానని. ఏం చేస్తున్నాడే? అన్వేషిస్తున్నాడు. స్వామి, నీకు పాలు పళ్ళు పట్టిద్దామని ఉంది, కానీ నా జాబ్ వల్ల ఆ పని చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు స్వామి. క్షమించేసాలేరా? స్వామి, నన్ను ఇలా అనుగ్రహించావా స్వామి? చూసావా అన్వేష్, దీంట్లో క్లియర్ గా ఉంది. ఏమని? విగ్రహం పాలు తాగడం వెనుక సైన్స్ ఉంది అని. వెనకున్నది సైన్స్ కాదురా, నేను కామన్ సెన్స్ లేని ఎదవా. ఏం చెప్తుంది మీ సైన్స్? మట్టి లిక్విడ్ ని పీల్చుకుంటుంది. ఇది మంచి మట్టి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పీల్చుకుంటుంది, అంతే. ఆహా అవునా? దగ్గరగా పెడితే విగ్రహం పీల్చుకుంది అనుకోవచ్చు, దూరంగా పెట్టినా తాగుతుంది కదా. ఇప్పుడేమంటారు? లిక్విడ్ వరకు మీరు చెప్పిన లాజిక్ ఓకే అనుకుందాం. మరి ప్రసాదం ఎలా తింటున్నాడు?
వావ్, మిరాకిల్! ఆయన తలుచుకుంటే రాళ్లు కూడా తినగలడు. అదంతా దైవ నిర్ణయం. దైవ నిర్ణయం ఏంటి డ్యూడ్? దైవ విషయాల్లో త్వరగా ఒక నిర్ణయానికి రాకూడదు అంటున్నా. ప్రసాదం తినటం ఇదే ఫస్ట్ టైం కదా, ప్రూవ్ చేయడానికి టైం పడుతుంది. అన్వేష్, ఒరే అన్వేష్, అద్భుతం! నిజంగా వినాయకుడు ప్రసాదం తిన్నాడు, పాలు తాగాడు, నాకు ఈ పువ్వు అనుగ్రహించాడు. बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की చూసావా, నీ ఫ్రెండ్ కూడా నమ్ముతుండు. మీ నలుగురు కలిసి నన్ను నా ఫ్రెండ్నే కాదే, ఈ జనాల్ని కూడా ఏదో చేస్తూ ఏమారుస్తున్నారు. నలుగురిలో ముగ్గురే ఉన్నారు, నాలుగోవాడు తినాలిగాడు. ఇప్పుడు నిజాన్ని నేను నిరూపిస్తాను. ఆ పాలు ఎవరు తాగుతున్నారో, ప్రసాదం ఎవరు తింటున్నారో నేను నిరూపిస్తాను. వినాయకుడు కాకుండా ఇంకెవరుంటారు? మన తినాలి. నాతో పాటు ఎవరైనా ఇద్దరు రండి, మీకు నిజాన్ని నేను నిరూపిస్తాను. మీ ఇద్దరు రండి, రండి. ఇప్పుడు చూడండి, చూడండి. వీడేదంతా చేసింది. ఏంటి, కంగు తిన్నారా? అక్కడ ఎవరు లేరు కదా సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇలా గుమ్మంలోంచి. ఇప్పటిదాకా పాలు పడ తాగింది నువ్వే కదరా? దేవుణ్ణి చూడడానికి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా బయట నిలబడి వచ్చాను సార్. ఇప్పటిదాకా ఈ టేబుల్ కింద ఉండి అన్ని తిని మోసం బయటపడిపోతుందని భయపడి బయటకొచ్చేస్తావు కదా? హలో, మీకు నమ్మకం లేకపోతే నమ్మకండి, అంతేకాని మాలాంటి భక్తుల్ని, మా భక్తిని అవమానించకండి. ఆహా, అలాగా? ఇప్పుడు వినాయకుడు మా అందరి ముందు పాలు ఎలా తాగుతున్నాడో, ప్రసాదం ఎలా తింటున్నాడో ప్రూవ్ చేయండి. ఇంతమంది ముందు దేవుడు ఒకసారి తన మహిమ ఎట్లా చూపిస్తాడు? ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని తెరవండి. ఒక సెకండ్ లో అక్కడ పెట్టిన పాలు పళ్ళు తీయడం కష్టం కదా. సరే, స్వామి గణేశ, నీ మహిమని ఎన్ని రకాలుగా చూపిస్తున్నావు స్వామి. గణేశ, జై జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, గణేష్, రమేష్, జై గణేశ. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా. అన్వేష్! ఏంటండి, ఏం చేస్తున్నావురా? నువ్వు కూడా ఇలా చేస్తే జల విజ్ఞాన నిర్మూలన పరువు పోతుందిరా. పోతే పోని, దాని పరువు నా దేవుడి మహిమ కంటే గొప్పదేం కాదు కదా. నువ్వు సాంగేస్గా. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తావురా? అయిపోయావు నా చేతిలో. దేవుడి మహిమని క్వశ్చన్ చేస్తే చూసావుగా ఏమైందో? నాస్తికుడుగా ఉన్న నీ ఫ్రెండే ఆస్తికుడుగా మారాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి నిదర్శనం? ఎప్పటికైనా ఒప్పుకోకపోతే కళ్ళు పోతాయి. ఒప్పుకుంటున్నాను. జై గణేశ! జై గణేశ! జై గణేశ!
అంటే దేవుడికి, మిగిలిన సగం మనందరికి. ఇలాంటి సెటప్స్ ఇంకో 4 పెట్టుకుంటే 4 తరాలు కూర్చొని తిన్నా సరిపోయేంత సంపాదించుకోవచ్చు. దొరికినావనుకో 4 తరాలు జైల్లో కూర్చోవాలి. నాకీ పాపపు సొమ్మొద్దు. పాపం అంతా నాకే అన్నారు కదా, రాములమ్మ పాపపు వాట కూడా నాకే. పాపుల్లారా, నీచ మానవుల్లారా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడో చూస్తారేంట్రా? అందులారా, నేను వినాయకుడిని. నేనేదో పనిలో బిజీగా ఉంటే ఆ గ్యాపుల్లో నా పేరు చెప్పుకొని మోసం చేస్తారా? స్వామి నన్ను క్షమించు స్వామి. ఏరా, నాకు పోటీగా కూర్చొని తింటావా? క్షమించు స్వామి, క్షమించు. నేను ఆపమనే వరకు మీరు మాత్రం గుంజులు తీస్తూనే ఉండండి. స్వామి, చీరలో గుంజులు తీయడం కష్టం కదా స్వామి. అయితే చీర నాకు చిరాకు తెప్పించినందుకు కలెక్షన్ మొత్తం చారిటీకి ఇచ్చేసి నన్ను నిమజ్జనం చేసే వరకు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని ఒట్టు పెట్టండి. లేకపోతే దేవుణ్ణి అడ్డు పెట్టుకుని నన్నే మోసం చేస్తారా? ముళ్ళును ముళ్ళుతోనే తీయడం నాకు ముళ్ళుతో పెట్టిన విద్యని మీకు తెలీదు.